హాయ్ గాయస్, దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న వెయిట్ అప్డేట్ ఇస్తాను అనేది షార్ట్లో చెప్పాను. యాక్చువల్గా నిజంగా నేను వెయిట్ అప్డేట్ వీడియో చేద్దాం అనుకున్నా. దానికోసం నేను షార్ట్ కూడా మార్నింగ్ వెయిట్ చెక్ చేస్తే ఒక షార్ట్ కూడా తీసిన. ఫైనల్లీ 1 మంత్ ప్లాట్యూ బ్రేక్ తర్వాత ఈరోజు నా వెయిట్ 73.9కి వచ్చింది. లిటరలీ ఫుల్ హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక 1 మంత్ నుంచి నేను ఇంత కష్టపడుతున్నా, ఏంటి 1 kg తగ్గలేదు అనిపించింది. యా, వెయిట్ లాస్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు, కష్టపడితేనే ఉంటుంది. బట్ ఫైనల్లీ ఐ వాంట్. ఈరోజు ఇంకా నాకు 20 days జర్నీ ఉంది. 20 days జర్నీ ఉంది. 20 daysలో అట్లీస్ట్ చూద్దాం 70 to 71 కానీ వస్తే ఫుల్ హ్యాపీ. సో ఏమైందంటే, నేను నా వెయిట్ లాస్ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇది దాని వెనుక అప్లోడ్ చేద్దాం అనుకున్నా. దానికంటే ముందే నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా షార్ట్స్ పెడుతున్నా కాబట్టి ఆ వీడియో అనేది నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టిన. సో ఇది చేద్దాం అనుకునే లోపు ఇంకా కిడ్స్ ఉంటారు కాబట్టి నాకు కొంచెం కిడ్స్ బిజీ వల్ల నేను ఆ వీడియో అయితే పెట్టలేకపోయినా. అందుకే ఇంకా ఈరోజే మార్నింగ్ నేను వీడియో తీసి ఈరోజే అప్లోడ్ చేస్తున్నా. సో నాకు టైం ఉండట్లేదు అంతే. సో యా, వెల్కమ్ బ్యాక్ టు స్పందన వ్లాగ్స్. నేను లిటరలీ నేను డే 45 ఉన్నప్పుడు నాకు 75 kgs దాకా నేను వెయిట్ అయితే వచ్చినా కదా. నేను ఆ రోజు నుంచి వెయిట్ చేస్తున్నా, అసలు 75 నుంచి మళ్ళీ తగ్గదా అనేది వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నుంచి లిటరలీ చాలా డేస్ నుంచి ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది. నిన్న మార్నింగ్ నేను మొన్న ఒక షార్ట్స్లో చెప్పిన, నేను అసలు వెయిట్ అప్డేట్ ఇయ్యాను 90 days దాకా నేను వెయిట్ అప్డేట్ ఇయ్యాను అని నేను అనుకున్నా. నాకు భయం వేసింది, ఎందుకని ఎప్పుడు చూసినా నా వెయిట్ 75, 75.5 లేదా 75, 74.9 లేదంటే ఇంచుమించుగా 75లోనే ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇది 4th March రోజు తీసిన. 4th March రోజు చూడండి 74 ఉంది, 74.95 ఉంది. మళ్ళీ 8th March రోజు తీసినది. 8th March రోజు 75.25 వచ్చింది. 4th నుంచి 8కి 74.9 నుంచి 74.25 వచ్చింది. ఇది మళ్ళీ 11th March రోజు ఏమైందంటే 75కి వచ్చింది. 75 ఉంది 11th March రోజు. మళ్ళీ మొన్న థర్స్డే రోజు చెక్ చేసుకుంటే 75.5 ఉంది. మళ్ళీ నిన్న చెక్ చేస్తే చూడండి 73.9. లిటరలీ నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నిజంగా గాయస్ అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది. 74.75 నుంచి నేను డైరెక్ట్గా 1 వీక్లో మొన్న థర్స్డేనే చెక్ చేసుకున్నా. మొన్న థర్స్డే చెక్ చేసుకుంటే నాకు 75.5 ఉండే. మళ్ళీ నేను నిన్న చెక్ చేసుకున్నా, అంటే నిన్న మండే రోజు చెక్ చేసుకున్నా 73.9కి వచ్చిన. చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ లాస్ ప్లాట్యూని నేను ఎట్లా బ్రేక్ చేసినో ఈ వీడియోలో చెప్తా. ఎస్, నా కరెంట్ వెయిట్ వచ్చేసి ప్రజెంట్ నేను 82 దగ్గర నుంచి 81.5, 82 దగ్గర స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి నేను డే 73కి నేను 73.9లోకి వచ్చిన. ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు చూస్తే నా బాడీలో చేంజెస్ మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఈ డ్రెస్ అయితే నాకు ఇట్లా టైట్గా ఉండేది లిటరలీ, ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది. ఇది 1 year బ్యాక్ డ్రెస్.
బట్ నాకు మొన్న 3 months బ్యాక్ జనవరిలో వేసుకున్నప్పుడు కూడా నాకు టైట్ ఉండే. ఇప్పుడు నాకు కొంచెం ఫిట్టింగ్ అంతా లూజ్ అయింది. నాకు తెలుస్తున్నాయి డ్రెస్సెస్ అన్నీ లూజ్ అవుతుంటే హ్యాపీగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కూడా నువ్వు వెయిట్ లాస్ అయినావు, ఇంకా వెయిట్ లాస్ అయితే మేము చూడలేమేమో, నీ ఫేస్ అంతా పాడవుతుందేమో అని అంటున్నారు. బట్ అట్లా ఏముండదు. గ్రాడ్యువల్గా మనం తగ్గుకుంటూ వస్తాము. టోటల్ బాడీ అంతా తగ్గుకుంటూ వస్తాము. వెయిట్ లాస్ అంటేనే అంతా తగ్గుకుంటూ కంప్లీట్గా బాడీ అంతా తగ్గుకుంటూ వస్తాము. ఓన్లీ ఫేస్ పార్ట్ తగ్గడము, హ్యాండ్స్ తగ్గడం అట్లా ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే వెయిట్ లాస్ స్టార్టింగ్ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు నాకు పొట్ట అట్లనే ఉండేది. మెల్లమెల్లగా 3rd monthకి వచ్చేసరికి నాకు ఫ్యాట్ లాస్తో పాటు నాకు పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అసలు సింపుల్గా వెయిట్ లాస్ అంటేనే కష్టపడితేనే వెయిట్ లాస్ అవుతాము. సింపుల్గా 1 monthలోనే ఈజీగా వెయిట్ లాస్ అవుతామంటే ఇంకా ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ చేస్తారు. సింపుల్గా అందరు వెయిట్ లాస్ అవుతారు. అది కాదు, వెయిట్ లాస్కి మెయిన్గా ప్రోటీన్, ఫైబర్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అవుతుంది. ఏదో మార్కెట్లో దొరికే సింపుల్ డ్రింక్స్ తాగేసి వెయిట్ లాస్ అవుతామంటే వెయిట్ లాస్ అవుతాం, కానీ ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ గెయిన్ కూడా అవుతాము. ఇట్లా గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ ఉంటే మనకు కూడా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మనం వెయిట్ పుట్ ఆన్ కూడా ఈజీగా అవ్వము. సో ఈ 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేశాక స్టార్టింగ్లో వెయిట్ అయితే బాగానే తగ్గింది. 75 దగ్గర నేను స్టక్ అయిపోయాను. ఎంత వాకింగ్ చేసినా, ఎంత డైట్ ఫాలో అయినా, నేను ఎంత చేసినా నా ప్లాట్యూ అయితే బ్రేక్ చేయలేకపోయినా. సో ఈ ప్లాట్యూ బ్రేక్ చేయడానికి ఈ 1 week అంటే లాస్ట్ 15 days వరకు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి, మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను స్ట్రిక్ట్గా చేసిన. మీకు కూడా షార్ట్స్లో చెప్పిన ఏంటంటే మార్నింగ్ వాకింగ్ రెగ్యులర్గా చేసిన. మార్నింగ్ వాకింగ్ అంతకుముందు చేసేదాన్ని, కాకపోతే కుదిరినప్పుడే చేసేదాన్ని. మార్నింగ్ మిగతాదంతా ఈవినింగే చేసేదాన్ని. కానీ 1 week నుంచి నేను ఏం చేసిన అంటే మార్నింగ్ ఖచ్చితంగా 1 hour వాకింగ్కి టైం పెట్టుకున్నా. ఒకరోజు నాకు స్టార్టింగ్ నేను అసలు వెయిట్ చూసేదాన్ని, టైమింగ్స్ చూసేదాన్ని కాదు. నాకు షార్ట్స్లలో వచ్చేవి అసలు ఎంత టైం పడుతుంది వాకింగ్కి అనేసి. సో అప్పుడు నేను అసలు టైమింగ్ చూసుకుందాము చెప్దాము అనేసి టైమింగ్ చూసుకుంటే నాకు 1 hour 5K స్టెప్స్ పట్టింది. స్టెప్స్ పడితే అవునా అనిపించింది. తర్వాత నేను కొంచెం ఈ వెయిట్ ప్లాట్యూని, వెయిట్ స్టక్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ ఇంటెన్సిటీ పెంచి స్పీడ్గా చేయడం స్టార్ట్ చేసిన. ఎప్పుడైతే స్పీడ్గా చేయడం స్టార్ట్ చేసినో నాకు 45 minutes పట్టింది. దాని తర్వాత నాకు 45 minutesలో 5K స్టెప్స్ అయ్యేది. 1 hourలో నాకు అంత ఎనర్జీ బట్టి 6000 స్టెప్స్ చేసినప్పుడు, 6500 చేసినప్పుడు, 7000 కూడా చేసిన. అట్లా చేసి మళ్ళీ ఇంట్లో వర్క్స్ అంతా చేసి ఈవినింగ్ మళ్ళీ నేను వాకింగ్ అంతా మళ్ళీ కంటిన్యూ చేస్తే నాకు ఓవరాల్గా మార్నింగ్ 5 to 6K స్టెప్స్ చేయడం వల్ల నాకు ఈవినింగ్ బెనిఫిట్ ఏంటంటే ఈవినింగ్ అసలు అలసిపోము మనము. ఇంకా ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. రిమైనింగ్ ఇంకా 5K స్టెప్స్ కూడా వేయాలనిపిస్తుంది. సో అట్లా ఈవినింగ్ నాది 14,000. మొన్ననైతే 19,000 స్టెప్స్ చేసిన. మీకు షార్ట్లో పెట్టినప్పటికీ 18.5 అట్లా అయినాయి. కానీ నేను పడుకునే టైంకి నాకు లిటరల్లీ 19,000 స్టెప్స్ అయినాయి. 19,000 స్టెప్స్ అయినాయి. నిన్న ఒకరోజేమో 14,000, 13,000, 12,000, 10,000 బిలో అయితే కాలేదు, 12,000 ఎబోనే అయినాయి. నిన్న కూడా 14,000 అయినాయి. సో మేబీ మన బాడీ ఒక వెయిట్కి అలవాటు పోయినప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పుష్ తప్పకుండా కావాలి. 14K స్టెప్స్ వల్ల మెటబాలిజం స్పీడప్ అవుతుంది. అండ్ రిజల్ట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, నాకు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇట్లనే కంటిన్యూ చేస్తా. నేను మీకు ఇంతవరకు చెప్పలే కదా, నా గోల్ నేను 65 గోల్ సెట్ చేసుకున్నా. అంటే నేనున్న హైట్కి నాకున్న మన బాడీ మాస్ ఇండెక్స్ అంటారు కదా, దానికి నాకు 60 to 65లోనే ఉండాలి. అప్పుడే మనం హెల్దీగా ఉంటాము. మన లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా మారుతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా హెల్దీగా అవుతారు. టోటల్గా మన ఫ్యామిలీని కూడా మనం హెల్దీగా చూసుకోగలుగుతాము. సో నేనైతే 65కి నేను గోల్ అయితే సెట్ చేసుకున్నా. చూద్దాము. ప్రజెంట్ అయితే నా ప్లాట్యూ బ్రేక్ అయ్యి కొంచెం వెయిట్ తగ్గిన కాబట్టి నేను ఇప్పుడు నా వెయిట్ అనేది రివీల్ చేసిన. సో మీరు కూడా నాకు కామెంట్స్లో చెప్తారు, అక్క నేను కూడా మిమ్మల్ని చూసి నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసేసిన, నాకు కూడా వెయిట్ లాస్ రిజల్ట్ ఉంది, కానీ ప్రజెంట్ వెయిట్ నేను కూడా స్టక్ అయిపోయినా. నాకు 1 month నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది. పద్మ గారు లిటరల్లీ
ఎందుకంటే తను నాకు ప్రతి కామెంట్స్కి ప్రతి షార్ట్స్కి కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా కామెంట్సే కదా కావాల్సింది, ఇట్లా వీడియో తీసిన వాళ్ళకి కామెంట్స్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. యా ఇట్లా నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి, రిప్లై ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంటే మనకు అదే కదా వీడియో తీసే వాళ్ళకి హ్యాపీగా ఉండేది. సో అట్లా నాకు రెగ్యులర్గా తను డైలీ కామెంట్ చేస్తుంది. అట్లా కాకుండా ఇంకా ర్యాండమ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నాకు అంత గుర్తులేదు. రెగ్యులర్గా పెడుతుంది కాబట్టి తన నేమ్ ఒకటి ఐడియా ఉంది. ఇంకొకరు అలేఖ్య గారు అనుకుంటా రీసెంట్గా, ఐ డోంట్ నో. బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నాకు డైలీ కామెంట్ చేస్తారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. యా సో అట్లా మీరు కూడా వెయిట్ లాస్ స్టార్ట్ చేసి కష్టపడుతూ వెయిట్ తగ్గట్లేదు అని అనుకుంటే మీరు కూడా ఏం టెన్షన్ పడకండి. మీరు కూడా కష్టపడండి, కన్సిస్టెన్సీతో వెయిట్ లాస్ చేయండి. అప్పుడు మీకు కూడా 100% రిజల్ట్ ఉంటుంది. నేను కొన్ని పాయింట్స్ మర్చిపోతాను గైస్, అందుకే నేను మొబైల్ పెట్టుకొని కొన్ని నోట్ చేసుకున్నాను కదా, అది చెప్దామనేసి ఫోన్ పట్టుకొని చూసుకుంటున్నా. 1 minute. యా సో అట్లా వెయిట్ బ్రేక్ అవ్వకపోతే మీరేం టెన్షన్ పడకండి. వెయిట్ లాస్ ఏం స్టాప్ చేయకండి, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ లేకుండా అయితే అస్సలు ఉండదు. హార్డ్ వర్క్ ఉంటేనే, ఏదైనా హార్డ్ వర్క్ ఉంటేనే మన లైఫ్లో సక్సెస్ అవుతాము. పేషెన్స్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఇవన్నీ ఉంటేనే మనం అసలు ఏ దాంట్లో అయినా సక్సెస్ అవుతాము. యూట్యూబ్ అయినా సరే, కెరియర్లో అయినా సరే, జాబ్లో అయినా సరే, బిజినెస్ అయినా సరే, మనకి పేషెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. పేషెన్స్ ఉండాలి. ఇట్లా వెంటనే ఇట్లా చిట్కేయంగానే మనకి అన్నీ కావాలంటే రావు. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా కొంచెం స్మార్ట్ మూవ్ చేయాలి, అంతే. అదే నేను చెప్తున్నా. సో దీంట్లో అని కాదు, నేను చాలా 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 నేర్చుకుంటున్నా. మ్యారేజ్ అయిపోయినాక తర్వాత మనకి మన లైఫ్ మనకి టీచ్ చేస్తుంది. మనం ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా అన్నీ అబ్జర్వ్ చేయాలి, పేషెన్స్తో ఉండాలి, తొందరపడద్దు, ఏదైనా తొందరపడద్దు. సో ఇంకా మెయిన్గా డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేసేసిన. ఏం చేసేసిన అంటే నేను ఈ 1 వీక్లో బేసన్ చిల్లా ట్రై చేసిన, అది ప్రోటీన్. అండ్ నాకు నా వీడియోస్ చూసి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ మీరు ప్రోటీన్ ఇంటేక్ పెంచండి, కార్బ్స్ ఎక్కువ అవుతున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని కరెక్ట్ పాయింట్ మీరు నాకు చెప్పారు. నేను కూడా అది ఫాలో అవుతున్నా, కానీ డైలీ ఇట్లా డైలీ కుదరదు కదండి. ఇప్పుడు డైలీ మార్నింగ్ ఒక్కొక్కరోజు కుదురుతుంది, ఒక్కొక్కరోజు మనం మార్నింగే దీపం పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరోజు మనం ఎగ్స్ తినలేము. ఇంకా అట్లా ఒకరోజు ఎగ్స్ ఉంటే బ్రెడ్ ఉండదు, బ్రెడ్ ఉంటే ఎగ్స్ ఉండదు. సో పిల్లల కోసం డైలీ ఇడ్లీ పెడతా, బ్రేక్ఫాస్ట్ వేరే దోశ, అట్లా ఆల్టర్నేటివ్గా వాళ్ళకి చేస్తూ ఉంటా. ఇంకా మెయిన్గా నేను ఇడ్లీ ఉన్న రోజే టెంప్ట్ అవుతా. ఇడ్లీ ఉన్న రోజే బాగా బాగా టెంప్ట్ అవుతా, ఎందుకంటే నాకు ఇడ్లీ అంటే బాగా ఇష్టం. సో అంతే. సో నేను ఈ 1 వీక్లో ఈ 1 వీక్ అంతే, 1 వీక్లో నేను ఎక్కువ డైట్లో చేంజెస్ చేసింది ఏంటంటే, నేను ఒకటి బేసన్ చిల్లి యాడ్ చేసిన, రాగి జావ యాడ్ చేసిన, ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసిన. దాంతోపాటు యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇంకొకటి నన్ను అందరు అడిగేది, ఇంకోటి నేను షార్ట్స్లో నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏంటంటే, వెయిట్ లాస్ ఈటింగ్ విండోలోనే మీరు యాపిల్ సైడర్ వెనిగర్ కానీ తీసుకోండి, ఎందుకంటే అది ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది అనేసి. అవునండి, నేను ఈటింగ్ విండోనే తీసుకుంటున్నాను, కానీ నేను టైమింగ్స్ ఏం మెన్షన్ చేయలేదు అంతే. కానీ నేను ఈటింగ్ విండోలోనే తీసుకుంటున్నా. అండ్ మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నా. నేను 10 o'clock నుంచి 6 PM వరకు కదా నాది ఈటింగ్ విండో వచ్చేసి. సో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే 10 o'clockకే మీరు తీసుకోండి. ఇప్పుడు 10:30కి బ్రేక్ఫాస్ట్ చేయండి, 10 o'clockకి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. మీరు ముందే తీసుకుంటే మీరు ఫాస్టింగ్ పీరియడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే ఇవి చిన్న మిస్టేక్సే, అంత ఎఫెక్ట్ ఉంటాయా అంటే ఏమో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. యా కానీ
ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నప్పుడు చిన్న చిన్నవి కూడా నోట్ డౌన్ చేసేసుకొని అవి ఎవరైనా చెప్పినా సజెషన్ లాగా తీసుకొని ఫాలో అవుతే ఇంకా మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నాకు చెప్పిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫాలో అవుతున్నాను. కానీ నేను మంచిగా ప్రోటీన్ తిన్న రోజు నాకు ఎవ్వరు మంచిగా ప్రోటీన్ తింటున్నాం అని కామెంట్ చేయట్లేదు. తినని రోజే చూసి వాటరా 1 సెకండ్ గైస్. ప్రోటీన్ తిన్న రోజు నాకు ఎవ్వరు మంచి కామెంట్స్ పెట్టరు. అదే ప్రోటీన్ తినని రోజే వీడియోని చూసి ఆ వీడియోకే మార్నింగ్ ప్రోటీన్తో స్టార్ట్ చేయండి అంటున్నారు. ప్లీజ్, అసలు నేను ముందు నుంచి నా ఛానల్లో వెయిట్ లాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ మొత్తం చూడండి. మీకు కూడా ఒక క్లియర్ కట్ అర్థమవుతుంది. నేను ఫస్ట్ 1 మంత్ చాలా మిస్టేక్స్ అంటే డైట్ అన్నీ తినడం కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోలేదు. అండ్ వాకింగ్ కూడా ఫస్ట్ 15 days నేను వాకింగ్ వేయలేదు. నేను యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఇంట్లో వాళ్ళకి చేసిన ఫుడ్ని కంట్రోల్గా తిన్నా. దాని తర్వాత నేను ఇంకా ఇంటెన్సిటీ పెంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేసి దాని గురించి నాకు ముందంతా వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ ఏముందిలే ఒక పూట కట్ మార్చుకుంటూ అయిపోతుంది అనే దాంట్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వెయిట్ లాస్ అంటే ఇప్పుడు కాదు, వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వెయిట్ లాస్ అంటే తిండి మానేసి ఉండడం కాదు, సరిపడా బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఫైబర్ ఇవి చూసుకోవాలి అనేది నాకు తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది అనమాట. సో యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ వామ్ వాటర్ ఇవైతే అస్సలు స్కిప్ చేయలేదు. ఇవి మన బాడీలో ఉన్న స్టబన్ ఫ్యాట్ని అయితే తగ్గిస్తాయి. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ వామ్ వాటర్ తాగండి. తర్వాత వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఏది ఉంటుంది, మీ జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ షేక్స్ అవి తీసుకుంటారు కాబట్టి తర్వాత మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినండి. ఫుడ్ కంటే ముందు ఒకవేళ తాగాలనుకునే వాళ్ళైతే యాపిల్ సైడర్ వెనిగర్ తాగండి. ఇంకా జీరాసం వాటర్ కూడా మార్నింగ్ కూడా తాగొచ్చు. అండ్ వామ్ వాటర్లో లెమన్ పిండుకొని కొంచెం హనీ వేసుకొని కూడా తాగొచ్చు. ఇవన్నీ మంచివే, హెల్త్ కూడా మంచివే. దాని తర్వాత ఒక 1/2 hour 20 to 30 minutes బ్రేక్ ఇచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్రోటీన్తో స్టార్ట్ చేయండి. ఓన్లీ ఎగ్స్ తినమని చెప్పట్లేదు. ఎగ్స్ అందరికీ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. ఎగ్స్ తినే రోజు ఎగ్స్ తినండి. ఇంకా తినని రోజు అయితే ఇంకా శనగలు పెసర్లు ఇట్లా ప్రోటీన్తో స్టార్ట్ చేయండి. ఇంకా ఇడ్లీ దోశలలో కార్బ్స్ ఉంటాయి, కార్బ్స్తో అస్సలు స్టార్ట్ చేయొద్దు. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. కార్బ్స్తో బ్రేక్ఫాస్ట్ డే స్టార్ట్ చేసేస్తే డే అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండదు. ఇంకా లేదు అంటే సింపుల్గా ఓట్స్ తినండి, ఇంకా మంచిది. అదేం ప్రోటీన్ కాదు కానీ ఓట్స్ తిండి ఇంకా బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ ఇడ్లీ దోశ కంటే ఇది బెటర్ అనమాట. సో అట్లా ప్రోటీన్తో డే స్టార్ట్ చేసేస్తే నిజం చెప్తున్నా అసలు డే అంతా ఫుల్ యాక్టివ్ అనిపిస్తుంది. ఓట్స్తో స్టార్ట్ చేసినా కానీ డే అంతా యాక్టివ్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. అసలు మనకు నిద్ర రాదు, ఏం రాదు. మార్నింగ్ వాకింగ్ చేస్తాం కాబట్టి కొంచెం టైర్డ్ అవుతాము. యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇంట్లో వర్క్స్, పిల్లలు, వాకింగ్, డైట్ అన్నీ చూసుకునే కానీ కొంచెం టైర్డ్ అవుతుంది. ఒకవేళ టైర్డ్ అయితే మీరు పడుకోవాలనుకుంటే ఒక 30 minutes పడుకోండి. లంచ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes వాకింగ్ చేసేసి దాని తర్వాత ఒక 30 to 40 minutes పడుకోండి. అంతే, అంతకుమించి ఎక్కువ పడుకోవద్దు. నైట్ నిద్ర రాదు. మళ్ళీ ఈవినింగ్ ఎక్కువ వాకింగ్ చేసేసి మళ్ళీ జీరసం వాటర్ తాగేసి పడుకోండి. మీరు కూడా మీ వెయిట్ లాస్ స్టక్ అయిపోయినట్లయితే టెన్షన్ పడకండి. వాకింగ్ ఇంటెన్సిటీ పెంచండి అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాడ్ చేయండి. చియాసిస్ వాటర్ కూడా తాగండి, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆ లంచ్కి ముందు నేను చియాసిస్ వాటర్ తీసుకున్నా, దానివల్ల కూడా నాకు హెల్ప్ అయిందేమో. డే అంతా నేను తాగుతూనే ఉన్నా. గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాము, తొందరగా తగ్గం మనము. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ అయినా ఏదైనా కానీ గ్రాడ్యువల్గానే మనకి రిజల్ట్ ఉంటుంది. సో తొందరపడకండి, వెయిట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను ఫాలో అయిన, నా ఓన్గా నేను ఫాలో అయిన డైట్ ఇది. నేను మిమ్మల్ని మీరు ఫాలో అవ్వమని ఏం చెప్పట్లేదు. నేను కష్టపడుకుంటూ నేను ఫాలో అవుతూ చేసిన దాంట్లో నేను సక్సెస్ అవుతున్నా కాబట్టి నాకు హ్యాపీగా అనిపించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటున్నా. నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే నా జర్నీలో మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు, నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అయిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేది చెప్తున్నా. అందరూ డబ్బులు పెట్టుకొని కాస్ట్లీ డైట్లు ఫాలో అవ్వడం అది ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాకే అయినా కూడా మా ఆయన అంటుండు, నీ డైట్కే నాకు ఫుల్ పైసలు అవుతున్నాయి కదా, డైట్కే నీ అన్నీ అంటే
జస్ట్ జస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా, అవుతున్నాయి కదా అని కాదు. అందరు ఎఫర్ట్ చేయాలని ఏం లేదు కదండి. కొంతమంది ఇప్పుడు క్యారెట్ కీరా కూడా ఎఫర్ట్ చేయలేరు కదా, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. సో అవి అంటే నేను ఏం చెప్తున్నా అంటే వెయిట్ లాస్ అయ్యే వరకు వీటికి కూడా మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తినడానికి ట్రై చేయండి. ఒక పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు ఒక 1 వీక్ అయినా వస్తుంది. అంటే తక్కువ 1 వీక్ కాదు కానీ మరి ఓవర్ చెప్తున్నాను, ఒక 4 days అయినా వస్తుంది మంచిగా. తెచ్చుకోండి, అట్లా మెయింటైన్ చేయండి. మన కోసం మనమే కదా మెయింటైన్ చేయాలి. ఇంకా చికెన్ కూడా మీరు ఒక హాఫ్ కేజీ తెచ్చుకుంటే మీకు 2 to 3 పీసెస్ కాబట్టి మీకు ఒక ఈజీగా 2-3 days వస్తుంది. అట్లా మెయింటైన్ చేయండి. సో ఇంకా నేను చెప్పలేను కానీ కొంతమంది ఇంకా బయట ఎక్కువ 50,000 40,000 పెట్టి అసలు హెర్బల్ డ్రింక్స్ అని ఇవ్వడం తాగుతారు. అవన్నీ వెయిట్ లాస్ ఉంటారేమో కానీ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. నేను పర్సనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ని, నాకు తెలిసిన వాళ్ళని ఒక 2-3 మెంబర్స్ని చూసిన, వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో అలాంటివి కూడా యూజ్ చేయొద్దు. మనం గ్రాడ్యువల్గా తగ్గుతూనే మనం ఫాలో అవుతూ తగ్గుతూనే మనకి రిజల్ట్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం హెల్తీగా కూడా ఉంటాము. సో నా జర్నీలో సపోర్ట్ చేసిన మీతో ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను లాస్ట్ 1.5 year బ్యాక్ నేను ఒక హెల్త్ ఇష్యూస్తో చాలా అంటే చాలా సఫర్ అయినా. నేను ఆ సఫర్ అయిన దానికి యూట్యూబ్లో అసలు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేసి యూట్యూబ్లో లిటరల్లీ నేను మొత్తం సెర్చ్ చేసిన. మన తెలుగు ఛానల్స్లలో ఒక్క ఛానల్లో కూడా ఒక ఛానల్, మాధురి కృష్ణ గారి ఛానల్లో వాళ్ళ ఛానల్లోనే, తన ఛానల్లోనే నేను చూసిన. దానికి తను ఒకటే ఆ వీడియో పోస్ట్ చేసింది. మిగతా ఏ ఛానల్లో, తెలుగు వాళ్ళ ఛానల్లో నేను ఎక్కడ ఇవ్వలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను అసలు తెలుసుకోలేదు. తర్వాత నేను డాక్టర్స్ని కలిసి ప్రాబ్లం ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అది తెలిసింది. సో అది చాలామంది సఫర్ అవుతున్నారు. దాని గురించి నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నా. అది చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నాలాగా అసలు యూట్యూబ్లో సర్చ్ చేస్తారు కదా జనరల్గా అందరు, అసలు ఏంటి ప్రాబ్లం అని. ఈ ప్రాబ్లం ఏంటో తెలియడానికి నేను చిన్నగా నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందేమో అని అనుకుంటున్నా. తర్వాత నేనైతే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తర్వాత మేబీ ఒక 1-2 days తర్వాత పోస్ట్ చేస్తాను. అంతే, నా వీడియో అయితే ఇంతనమాట. నేను ఈ 1 weekలో 1.5 kgs అంతేలేండి. 75.5 నుంచి నేను 73.9కి వచ్చిన. సో ఫైనల్గా ప్లాట్యూ అయితే బ్రేక్ చేసేసిన. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. అండ్ ఫుల్ షార్ట్స్తో పాటు ఫుల్ వీడియోస్ కూడా చూడండి. నా గోల్ వచ్చేసి నేను 10K సబ్స్క్రైబర్స్ తొందరలో కావాలనుకుంటున్నా. ఎవరికైనా ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఉంది. 10K సబ్స్క్రైబర్స్ కావడానికి మీరు హెల్ప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.